4 నెలలు కోట్ల రూపాయల ఖర్చు 24 మంది నిపుణుల బృందాలు అత్యాధునిక రేడియో కాలర్లు అయినా ఒక్క పెద్ద పులిని బంధించలేకపోతున్నారా? తూర్పు ఏజెన్సీలో సంచరిస్తున్న టైగర్ ఇప్పుడు అటవీ శాఖకు పెద్ద సవాల్గా మారింది. అసలు అధికారులు పులిని పట్టుకోవాలనుకుంటున్నారా లేక అడవుల్లోనే తిరిగేందుకు వదిలేస్తున్నారా? ఒకవైపు గిరిజన గ్రామాల్లో పులి భయం, మరోవైపు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు. తూర్పు ఏజెన్సీలో నెలలుగా సాగుతున్న టైగర్ డ్రామా వెనుక అసలు కదేంటి? పులి కనిపిస్తే మనిషి పారిపోవాలి, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. తూర్పు ఏజెన్సీలో ఒక పెద్ద పులి నెలల తరబడి అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన ఈ పెద్ద పులి గోదావరి జిల్లాలు, గ్రామాలు దాటి మళ్లీ ఏజెన్సీలోనే తిష్టవేసింది. 4 నెలలుగా వందలాది మంది సిబ్బంది గాలిస్తున్నా పులి మాత్రం చిక్కడం లేదు. దీంతో అటవీ శాఖ వ్యూహాలపైనే ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తూర్పు ఏజెన్సీలో ప్రస్తుతం ఒకే చర్చ. పెద్ద పులి ఎక్కడుంది, ఎటు వెళుతోంది అనే దానిపైనే. ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లోకి ప్రవేశించిన ఈ పెద్ద పులి గ్రామాల్లో దూడలపై దాడులు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించింది. రాజానగరం నుంచి కోరుకొండ, అక్కడి నుంచి మండపేట, రామచంద్రాపురం వరకు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరకు ఆపరేషన్ జాక్ పేరిట భారీ ఆపరేషన్ నిర్వహించిన అటవీ శాఖ కూర్మాపురంలో ట్రాంక్విలైజర్తో పులిని బంధించి ఊపిరి పీల్చుకుంది. ఇక్కడితో కథ ముగిసిందనుకున్నారు, కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. విశాఖ జూ నుంచి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పులి అడవుల్లోనే కాకుండా మళ్లీ జనావాసాల దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. అడవుల్లో వదిలేసే సమయంలోనే పులి మెడలో ఓ రేడియో కాలర్ను అమర్చి ఎప్పటికప్పుడు పులి కదలికలు గమనిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే కాలర్ బ్యాటరీ కూడా చివరి దశకు చేరుకోవడం కొత్త సమస్యగా మారింది. మరో 2 నెలల్లో బ్యాటరీ పూర్తిగా డెడ్ అయితే పులి ఎక్కడుందో తెలుసుకోవడమే కష్టమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడే అధికారుల పనితీరుపై ప్రశ్నలు మొదలవుతున్నాయి. పులిని పట్టుకునేందుకు తిరుపతి, విశాఖ, శ్రీశైలం, బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. మొత్తం 24 మంది నిపుణులు, 4 షూటర్లు, అత్యాధునిక పరికరాలు. అయితే ఇంత భారీ వ్యవస్థ ఉన్నా ఫలితం మాత్రం శూన్యం. పులి కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ట్రాంక్విలైజర్ ఇచ్చే అవకాశాలు కూడా వచ్చినట్టు సమాచారం. అయినా ప్రతిసారి ఆపరేషన్ ఎందుకు విఫలమవుతోంది? బృందాల మధ్య సమన్వయం లోపించిందా లేక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు లక్ష్యం పులిని బంధించడమా లేక అది సహజంగా అడవుల్లోకి వెళ్లిపోతుందనే ఆశతో కాలం గడపడమా అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పశువులపై దాడి చేసినప్పుడు కూడా మరి అధికారులకి ఎక్కడైనా దాడి చేసినట్లయితే వాళ్ళు ఎవరైతే ప్రజలు గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు ఇంటిమేషన్ మరి అది ఆ డిపార్ట్మెంట్ వారికి చెప్తే తప్ప వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు. ఈ రోజు మరి 7 మండలాల్లో కూడా మరి ఈ పులి ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడో అడవిలో ఉండాల్సిన పులి మరి ఈ రోజు గ్రామాల్లో తిరుగుతా ఉంది. పులి మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. గిరిజన గ్రామాల సమీపంలో సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు 8 మండలాల అటవీ సిబ్బంది తమ రెగ్యులర్ విధులను పక్కన పెట్టి నెలల తరబడి పులి వెనకే తిరుగుతున్నారు. దీంతో అటవీ పరిరక్షణ పనులు కూడా ప్రభావితమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ ఫారెస్ట్ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఆ పులిని త్వరగా బంధించి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తే ప్రజలు ఊపిరి పీల్చుకుని వ్యవసాయ పనులు చేసుకుంటారని తెలియజేసుకుంటున్నారు. పులి వేటలో అటవీ శాఖ అధికారులంతా బిజీగా ఉండడంతో కొందరు అక్రమార్కులు అవకాశంగా మార్చుకుంటున్నారు. అధికారులు పులి ఆపరేషన్లో నిమగ్నమై ఉండగా విలువైన టేకు కలప స్మగ్లింగ్ జోరందుకుంది. దేవీపట్నం పరిసరాల్లో భారీగా టేకు దుంగలు తరలిస్తుండగా పట్టుబడిన ఘటన అటవీ శాఖను ఇరకాటంలోకి నెట్టింది. పులి కోసం వందలాది మంది సిబ్బంది గాలిస్తున్న ప్రాంతం నుంచే కలప దొంగలు దర్జాగా దుంగలు తరలించడం అటవీ శాఖ నిఘాపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 4 నెలలుగా సాగుతున్న ఈ ఆపరేషన్లో పులి మాత్రం అధికారులకు దొరకకుండా తిరుగుతోంది. ప్రజల భయం తగ్గడం లేదు, అధికారుల ఇబ్బందులు తీరడం లేదు. అటవీ శాఖ ప్రతిష్ట మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. పులి ఒక్కటే కాదు, ఇప్పుడు అధికారుల సామర్థ్యానికే పరీక్షగా మారింది. మరి ఈ పోరులో గెలిచేది ఎవరు? అడవికి రాజైన పులినా లేక దాన్ని బంధిస్తామని చెబుతున్న అటవీ శాఖనా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఏజెన్సీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.